ప్రకృతి సైతం బతికించింది దేవుని మాటల అనంతరం జిల్లాకు చెందిన లక్షలాది మంది రైతులు కష్టాలను ప్రతిబింబించాయి. ప్రపంచంలోని ఇతర కరువు పీడిత ప్రాంతాల మాదిరిగానే ఇక్కడ వ్యవసాయం ఒక సవాలు. గత ఏడాది కరువును, అధిక ఉష్ణోగ్రతలు, తోడు కావచ్చు ఎండుచోల, తేనె తోటలో పంట నష్టాల మధ్య ఈ విద్యార్థికి యువ రైతులు ఒక అవకాశమైన కథ. ప్రకృతి సిద్ధమైన పద్ధతిలో బత్తాయి తోటను పునరుజ్జీవం, ఎకరం చీనీ తోట, అంతర పంటలు, వార్షిక ఆదాయం 4 లక్షల పైన. అనంతపురం యువ రైతు దేవేంద్ర ప్రకృతి సేద్య అనుభవాలు ఆయన మాటల్లోనే. నా పేరు పుత్తూరు దేవేంద్ర, అనంతపురం జిల్లా. ఈ విధంగా కొంతమంది ప్రకృతి సేద్యంలో మంచి ప్రయత్నం చేస్తారు, లాభాన్ని ఆర్జిస్తారు. ఇదే విధంగా అందరూ కొనసాగాలని కోరుకుంటాము. ఆ దేవుడు తోడై ఉండాలని